నమస్తే మా తెలంగాణ టీవీకు స్వాగతం. రాజా రఘువంశీ సోనం చూడముచ్చటైన జంట. ఏ ఫోటోలు చూసినా ఏ వీడియో చూసినా చాలా చక్కగా చిలక గోరింకల్లా ఉన్నారు. ఇక ఇరు కుటుంబాలు కూడా ఆర్థికంగా బలమైన కుటుంబాలే. కొత్త జంట ఎంత సంతోషంగా ఉండొచ్చో వేరే చెప్పనక్కర్లేదు. కానీ మూడురాలైన సోనం తన చేతులతో తన జీవితాన్నే నాశనం చేసుకుంది. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా పలు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కిరాయి హంతకులు భర్తను వేట కొడవలతో నరుకుతున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయిన సోనం రఘువంశీ అతడు చనిపోయిన తర్వాతే అక్కడికి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నిన్న సోనం సహా నిందితులందరినీ షిల్లాంగ్కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహరాకు తీసుకెళ్లి నేరం జరిగిన తీరును పునఃసృష్టించారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం కిరాయి హంతకుల్లో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్ రాజాపై మొదట వేట కొడవలితో దాడి చేశాడు. రాజాకు తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పితో కేకులు వేయటం మొదలు పెట్టగానే సోనం అక్కడి నుంచి పారిపోయింది. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలోనే రాజా హత్యకు ఉపయోగించిన రెండో వేట కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజా మృతదేహం మొదటి వేట కొడవలి దొరికిన రియాట్ అర్లియాంగ్లోని వెయ్ సౌటాంగ్ పార్కింగ్ లో లాట్ కింద ఉన్న లోయలోనే ఈ రెండో ఆయుధాన్ని కూడా కనుగొన్నారు. తొలుత ఒకే ఆయుధంతో హత్య జరిగిందని భావించినప్పటికీ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత రెండో ఆయుధం వాడినట్లు నిర్ధారణ అయింది. ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నాడు. ఇక సోనం సోదరుడు గోవింద్ పరిణితి చెందినవాడని, అతడు సత్యం వైపు నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఘటనపైన సోనం సోదరుడు గోవింద్ స్పందిస్తూ తమ కుటుంబానికి సోనంతో ఇకపై ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. రాజా కుటుంబానికి న్యాయం జరిగే పోరాటంలో తాము అండగా ఉంటామని, ఈ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు.